హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ మా బుజ్జి చేస్తున్నాడు. తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ సండే తనే కుక్ చేస్తాడు, నేను అన్నీ కట్ చేసి ఇస్తాను. మటన్ కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, రా స్పైసెస్, ఇంకా 2 ఎల్లిగడ్డలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మాడినా లేదంటే ఇంకొంచెం వేగకపోయినా బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్స్ని మంచిగా వేయించి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ తోటే మటన్ కర్రీ చాలా టేస్టీగా. నాన్ వెజ్ కర్రీస్లో మా బుజ్జికి మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇంతకీ బుజ్జి అంటున్నాను, మా హస్బెండ్ని నేను బుజ్జి అని పిలుస్తాను. నా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నా హ్యాండ్ మీద టాటూ కూడా ఉంటుంది బుజ్జి అని. ఇలా మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందాక స్పైసెస్ తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. మీకు ఏ స్పైసెస్ నచ్చితే, మీరు ఎంత స్పైసెస్ ఇష్టపడితే అంత వేసుకోండి. ఒక్కొక్కరు స్పైసెస్ ఒక్కొక్కలాగా తింటారు. కొంతమంది చిన్నపిల్లలు తినరని తక్కువ తింటారు. స్పైసెస్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. మటన్ ఎప్పుడైనా గిన్నెలో కాకుండా కుక్కర్లో వండితేనే మంచిగా ఉడికి మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇందులో కొంచెం పుదీనా వేసి మళ్ళీ కలుపుకోవాలి. కొద్దిసేపు ప్లేట్ పెట్టి వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇలా అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతుంది మటన్. మా ఇంట్లో మా పిల్లలకి నాకు చికెన్ ఇష్టం, మా బుజ్జికి మటన్ ఇష్టం. ఎక్కువ మేము చికెనే వండుతూ ఉంటాము. ఎప్పుడో ఒకసారి మటన్ ప్రిపేర్ చేస్తాము. మటన్ బిర్యానీ కూడా చాలా బాగా చేస్తాడు మా బుజ్జి. ఇంకోసారి ఎప్పుడైనా ఆ రెసిపీ షేర్ చేస్తాను నేను. మంచిగా మటన్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో 2 ఎల్లిగడ్డలు అలాగే వేసేయాలి. వీటితోటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఉడికిన తర్వాత తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కావలసినంత వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి కొంచెం కొత్తిమీర వేసి విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్స్లో కూడా విజిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే కొన్ని కుక్కర్స్ ఒక 3-4 విజిల్స్కే మటన్ మంచిగా ఉడుకుతుంది. కొన్ని 5-6 విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. మీరు మామూలుగా ఉండేదాన్ని బట్టి విజిల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో కర్డ్ యాడ్ చేసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మేమైతే 4 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఈ పేస్ట్ అందులో వేస్తున్నాము. ఆనియన్ ఇంకా కర్డ్ పేస్ట్ వేసిన తర్వాత ఇలా మంచిగా ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేస్తే నోరూరించే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ నేనైతే బగారా రైస్ చేశాను. బగారా రైస్ విత్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. తెలంగాణ స్పెషల్ కదా ఎంతైనా. మీరు కూడా ఈ స్టైల్ మటన్ కర్రీని ట్రై చేయండి. జ్యూసీగా చాలా బాగుంటుంది.
ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మా మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మేము ఎంజాయ్ చేస్తున్నాము ప్రస్తుతం. మటన్ కర్రీ విత్ బగారా రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ హస్.